ఉమ్మడి చిత్తూరు జిల్లా నందు గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా భూ కబ్జా చేశారని కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గురువారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల కాలంలో వైకాపా హయాంలో జరిగిన అనేక రకాలైన ప్రజాధనం దోపిడీల గురించి, అందులో ఈ యొక్క భూముల వ్యవహారం కూడా ఒక చిన్న భాగం మాత్రమే. పూర్తిగా వీళ్ళు చేసినట్టునే చెప్పుకోవాలంటే కొన్ని రోజుల తరబడి చెప్పుకునే పరిస్థితి ఉంది. కాకపోతే ఈ భూముల విషయానికి వస్తే పులిచెర్ల మండలంలో ఇప్పుడుండే అన్నమయ్య జిల్లా, ముందుండే చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఇప్పుడు కూడా చిత్తూరు జిల్లానే, పార్లమెంట్ వచ్చి రాజంపేట కిందకి వస్తుంది. పులిచెర్ల మండలంలో మంగళంపేట రెవెన్యూ విలేజ్లో మనందరికీ తెలుసు, ముంగిలిపట్టు ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని దాదాపుగా 100 ఎకరాలు ఫెన్సింగ్ వేసి కంచె వేసి పెట్టుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబీకుల పేరుతో ఉంది. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ చట్టాలను అతిక్రమిస్తూ కంచె వేసుకోవడం కానీ, రోడ్డు వేసుకోవడం కానీ, ఆక్రమించుకోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మన భారత రాజ్యాంగంలో ఉండే చట్టాలకు వ్యతిరేకం. రోడ్లు వేయకూడదు. మీకు తెలుసు, ఒక చిన్న ప్రాజెక్టు కట్టినప్పుడు అటవీ ప్రాంతం ముంపున గురైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఎవరైనా ప్రజలు అటవీ ప్రాంతంలో గుళ్ళు గోపురాలు ఉండి చిన్నపిల్లలను తీసుకుపోయి పుట్టు వెంట్రుకలు తీర్చుకోవాలన్నా కూడా అక్కడికి రోడ్డు సౌకర్యాలు లేవు. కారణం ఏమంటే అది అటవీ ప్రాంతమై ఉంటుంది. ఒక్క చదరపు గజం కూడా వాళ్ళు వదలరు. అటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద వ్యవసాయ క్షేత్రం ఎలా వచ్చింది అని అడిగితే, ఈనాడు దినపత్రికలో వార్త వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేయడం. చంద్రబాబు నాయుడు గారికి రాయించాల్సిన అవసరం ఏముంది? మీరు చేసిన నిర్వాకాన్ని పత్రికా సోదరులు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధము లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా విచారణ చేయిస్తారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు క్లీన్ చిట్ ఇచ్చినారని మీరు చూపిస్తున్నారు. ఈరోజు నిన్న తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చూడండి మాకు ఫలానా అధికారి క్లీన్ చిట్ ఇచ్చినాడు అని చెప్తున్నారు. అట్లాంటివి చాలా ఉన్నాయి. నమ్మకస్తులైన అధికారులు ఉన్నప్పుడు కొంతమంది వాళ్లను లోబర్చుకొని తీసుకున్న సర్టిఫికెట్లు కాదు, ఇంకా లోతైన విచారణ జరగబోతూ ఉంది. నిన్ననే దాని మీద ఒక కమిటీ వేసినారు. ఇన్వెస్టిగేటింగ్ టీమ్ను చిత్తూరు జిల్లా కలెక్టరు, చిత్తూరు జిల్లా ఎస్పీ, చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు కలిసి జాయింట్ టీము వేసినారు. అక్కడ ఆ రెవెన్యూ విలేజ్లో, మంగళంపేట రెవెన్యూ విలేజ్లో 295, 296 సర్వే నెంబర్లు ఉన్నాయి. మనం 1952 రికార్డులు చూసుకుంటే అక్కడ కేవలం 23 ఎకరాల భూమి ఉండాలి. 2 సర్వే నెంబర్లలో కలిసి 17 ఎకరాలు ఒక దాంట్లో, 5 ఎకరాలు ఒక దాంట్లో, 22 ఎకరాల చిల్లర, 23 ఎకరాల దాకా ఉండాలి. అంతే ఉండాలి, ఎప్పటికీ అంతే ఉండాలి. దాన్ని సబ్ డివిజన్ చేసినా అంతే ఉండాలా, సబ్ డివిజన్ చేయకపోయినా అంతే ఉండాలి. ఆ భూమిని పెద్దిరెడ్డి కుటుంబీకులు కొన్నారు. కొన్న తర్వాత విచిత్రంగా ఆ భూమిని సబ్ డివిజన్ చేస్తే భూమి 25 ఎకరాలు ఉండే భూమి 50 ఎకరాలు అయిపోయింది. ఇది ఎలా సాధ్యం? సబ్ డివిజన్ ఏ పర్పస్ కోసం చేస్తారు? ఎందుకు చేస్తారు? 25 ఎకరాల భూమి సబ్ డివిజన్ చేస్తానే 50 ఎకరాలు ఎందుకైంది? 50 ఎకరాల భూమి మళ్ళీ
రిజిస్టర్లు వేరే వాళ్ళ పేర్లతో చేర్చుకుంటానే 75 ఎకరాలు అయిపోయింది. మీకు వివరాలన్నీ ఇచ్చినాను రాసి పేర్లతో సహా. వాస్తవంగా ఆ 2 సర్వే నెంబర్లు పట్టా భూములే. అవి గ్రామానికి దగ్గరలో, ఇప్పుడు శాటిలైట్ సర్వేలో చేస్తే మంగళంపేట గ్రామానికి ఆనుకొని దగ్గరగా ఉన్న భూములు అవి చూసుకోండి మీరు. కానీ వ్యవసాయ క్షేత్రం నట్టనటి రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. సర్వే నెంబర్లు ఇక్కడ, ఆ భూములు ఇక్కడ ఉన్నాయి, మీరు చూపిస్తూ ఉండేది అక్కడ చూపిస్తారు. ఇది మీరు ఏ అటవీ అధికారులను లోపరుచుకొని, ఏ రెవెన్యూ అధికారులను లోపరుచుకొని చేసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అధికారి ద్వారా సర్వే చేయించినారు, ఏ అధికారి ద్వారా విచారణ చేయించినారు? రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు కలిసి జాయింట్ సర్వే చేయాల్సిన అవసరం ఉందా లేదా? 1952లో 2 సర్వే నెంబర్లలో 25 ఎకరాలు మాత్రమే ఉండే భూమి, ఆ తర్వాత 50 ఎకరాలు అయ్యి, తర్వాత 75 ఎకరాలు అయ్యి, మీరు 75 ఎకరాలు ఈరోజు మీ కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ పొంది ఉండారు. అది ఆక్రమణలో చూస్తే 100 ఎకరాలు ఉంది. ఇంకో 25 ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకొని 100 ఎకరాలకు మీరు అటవీ చట్టాలకు విరుద్ధంగా మీరు కంచె వేసుకొని ఉండారా లేదా? అందులో అత్యాధునిక భవంతి నిర్మించుకొని ఉండారా లేదా?